This is EK tutorial. So next part మన ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సెకండ్ చాప్టర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ అండ్ సెకండ్ ఆర్డర్. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ మనకు బాగా రిపీట్ అయ్యేది ఏంటి అంటే పక్కా ఒక క్వశ్చన్ ఉంటుంది, డ్యామ్ షూర్ క్వశ్చన్. అప్లై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ టు సాల్వ్ ది ఈక్వేషన్ అని ఇస్తాడు. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ని మనం రాసుకుందాం సొల్యూషన్. సో ఇది చేసే ముందు మీకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు వస్తూనే ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను డైరెక్ట్గా ఎఫ్ఆఫ్డీలో రాస్తున్నాను. ప్రీవియస్ దాంట్లో దీని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఈజీగా ఎలా రాసుకోవాలనేది. ఒకసారి అది చెక్ చేసుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు, d² ప్లస్ y పక్కన కోఎఫిషియంట్ రాసుకుంటాం 1 ఇంటూ y పెట్టుకుంటాం ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ x అనమాట. సో ఇక్కడ మనం మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే మనం వీటిని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ CF కనుక్కుందాం. CF కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి, యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ f of d ఈజ్ f of m ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈజ్ f of d అని అనొచ్చు మీరు. సో f of d అంటే d² ప్లస్ 1 అంటాం అంతే. సో m సబ్స్టిట్యూట్ చేయండి అంతే d ప్లేస్లో. సో m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో m² ఈజ్ ఈక్వల్ టు -1. సో m ఈజ్ ఈక్వల్ టు √(-1) కానీ ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి 2 వాల్యూస్ కాబట్టి. సో ప్లస్ ఆర్ మైనస్ √(-1) వాల్యూ ఈజ్ i. సో నేను ఆల్రెడీ మీకు ఇలాంటి వాటికి చెప్పాను, మనం దీన్ని ఆల్ఫా ప్లస్ i బీటాతో కంపేర్ చేయాలని. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా అంటే i కోఎఫిషియంట్. సో i కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఓకేనా? సో 1 అప్పుడు మన YC అంటే ఏంటిది, CF కాంప్లిమెంటరీ ఫంక్షన్. YC ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, C1 cos x ప్లస్ C2 sin x. జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే నేను, ఓకేనా? సో అలా. సో ఇప్పుడు దీంట్లో చూడండి మనకి YP కావాలి. సో మీకు ఇది ఫార్ములా కావాలంటే కూడా రాసుకోండి, సైడ్కి రాస్తున్నాను. YC ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఆల్ఫా బీటాలో కదా. సో ఆల్ఫా బీటాలో ఉన్నప్పుడు మనకు ఫంక్షన్స్లో ఫార్ములా ఏంటి, జస్ట్ నేను ప్రీవియస్గా ఫస్ట్ వీడియోలో వీటికి ఫార్ములాస్కి సంబంధించింది కూడా పెట్టాను అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి ఆల్ఫా ప్లస్ i బీటా అనేది వస్తుందో, ఆల్ఫా ప్లస్ i బీటా అని వస్తే మనకి అక్కడ ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే సింపుల్, e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 cos బీటా ఎక్స్ ప్లస్ C2 sin బీటా ఎక్స్ అనేది మన ఫంక్షన్ అనమాట, ఓకే అన్న? సో ఇది మన ఫంక్షన్. సో ఇప్పుడు చూడు మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి కదా, 2 వాల్యూస్ ఇవే ఉన్నాయి. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో ఇక్కడ ఆల్ఫా అంటే 0, సో ఈ పవర్ 0 ఆల్ఫా ఇంటూ C1 cos బీటా అంటే 1 అంతే. సో దాన్ని ఏం రాయొచ్చు, YC 0 ఆల్ఫా అంటే ఎంత అయిపోతుంది, దీని వాల్యూ 1. సో అది ఉండదు. సో C1 cos 1 కాబట్టి x అని రాసుకోవచ్చు. సో C2 sin x. సో ఇది నార్మల్గా ఇంతకుముందు కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్పుకున్నట్టే, కానీ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో మనం ఏం చేస్తాము అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మెథడ్ని ఎలా అప్లై చేయాలి అంటే మెథడ్స్ ఆఫ్ పారామీటర్స్లో ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నదాన్ని మనం YP వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నది ఉంది కదా. సో YCని మనం ఏమనుకోవాలి అంటే YCని మనం ఏమనుకోవాలంటే C ఇంటూ U ఆఫ్ x ప్లస్ C2 ఇంటూ V ఆఫ్ x అనుకోవాలి. V ఆఫ్ x ఇక్కడ మనకి U ఆఫ్ x అంటే ఏముంది cos x, ఇంకా V ఆఫ్ x అంటే ఏముంది sin x అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ రాంగ్ స్క్రీన్ ఉంది కదా, ఈ రెండు ఫంక్షన్స్కి కనుక్కుందాం U, Vకి. సో ఏమొస్తుంది, దీనికి ఫార్ములా ఉంది కదా, ఏంటిది ఫార్ములా, U ఇంటూ dV/dx మైనస్ V ఇంటూ dV/du/dx. వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో U అంటే ఏంటి, cos x. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ V విత్ రెస్పెక్ట్ టు x. V ఇది విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, cos x మైనస్
వి అంటే ఏంటి, వి అంటే ఏంటి సైన్ ఎక్స్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ది కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీని వాల్యూ ఎంత, 1. సో మనకి ఇక్కడ వైపీకి కూడా ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. అదేం లేదు, ఏ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్ అనమాట. సో ఇవి ఫార్ములాస్, ఇది ఫార్ములా స్టిక్ పెడుతున్నాను చూసుకోండి, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. సో ఇక్కడ ఏకి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, బికి ఒక ఫార్ములా ఉంటుంది. సో వాట్ ఈజ్ ఏ, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఆర్ బై డబ్ల్యూ ఆఫ్ యూ కామా వి డిఎక్స్. సో మీకు ఇక్కడ ఆర్ అంటే ఏంటో అని డౌట్ రావచ్చు, ఏందో కాదు, ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చాడ కొసీకెంట్ ఎక్స్, దాన్నే ఈక్వల్ టు ఉన్నదాన్ని మనం ఆర్ అనుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ యూవి ఎక్స్ దగ్గర రాసేసుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కొసీకెంట్ ఎక్స్ అనమాట. సో అది మల్టిప్లై చేసుకోవాలి. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఏంటి, వి అంటే ఏంటి సైన్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఏంటి, సైన్ ఎక్స్ కొసీకెంట్ ఎక్స్. తర్వాత ఏంటి, ఆర్ అంటే కొసీకెంట్ ఎక్స్, నెక్స్ట్ డిఎక్స్ బై ఇది. సో మీరు మళ్ళీ చెప్తున్నాను చూడండి, వి అంటే ఏంటి, వి అంటే సైన్ ఎక్స్, నెక్స్ట్ ఆర్ అంటే కొసీకెంట్ ఎక్స్ బై ఇది కనుక్కున్నాం కదా ఇందాక, ఎక్కడ పోయింది, ఇక్కడే ఉంది కాబట్టి ఎంత వచ్చింది 1. నెక్స్ట్ డిఎక్స్. సో మీరు చూస్తే ఈ రెండింటి వాల్యూ ఎంత, 1. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్. సో నథింగ్ బట్ ఎంత ఇది, ఎక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ బి రాద్దాం ఇక్కడ. సో బి వచ్చేసి ఏంటి మనకు ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇందాక వి వచ్చింది కదా, సో యూఆర్ బై డబ్ల్యూ ఆఫ్ యూ కామా వి డిఎక్స్. అంతే, ఇక్కడ వి ఉంటుంది మైనస్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ యూ ఉంటుంది మైనస్ ఉండదు. సో ఇది చూడండి, సో ఇంటిగ్రేషన్ యూ అంటే ఏంటి కాస్ ఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఏంటి కొసీకెంట్ ఎక్స్ బై డబ్ల్యూ ఆఫ్ యూ కామా వి అంటే ఏంటి 1 డిఎక్స్. సో కొసీకెంట్ ఎక్స్ ఇది. సో మీరు ఇక్కడ సాల్వ్ చేసుకోవడం కోసం మీరు ఇంటర్లో యూజ్ చేసుకోవచ్చు, 10th క్లాస్లో కూడా వచ్చింది కదా. ఎగ్జాంపుల్గా పైన చూడండి, ఇవి ఒకదానికొకటి రెసిప్రోకల్స్, సైన్ ఇంటూ కాస్, సైన్ ఇంటూ దీని ఏం రావచ్చు 1/sin. సో అందుకే 1/sin సైన్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ కదా. సో ఇవేమో రెసిప్రోకల్స్ కావు, కానీ మనం ఏం చేయొచ్చు, కొసీకెంట్ని 1/sin రాయొచ్చు, దీని ఏం రాయొచ్చు 1/sin. సో కాస్ ఇది 1/sin, కాస్ ఇదేంటి 1/sin. సో దీని వాల్యూ ఏమైపోతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ బై సైన్ అంటే కాట్ ఎక్స్ డిఎక్స్, కాట్ ఎక్స్ డిఎక్స్. సో వాట్ ఈస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్, లాగ్ మాడ్ సైన్ ఎక్స్. ఓకేనా, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ అనేది మన ఫార్ములా. సో ఇది బి వాల్యూ వచ్చింది మనకు. ఓకేనా, బి వాల్యూ ఏమొచ్చింది, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ అనేది వచ్చింది మనకు. ఓకేనా, ప్లస్ సీస్ ఇక్కడ ఏమీ రాయొద్దు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనకి వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ కదా, వైపీ అంటే ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్. వైపీ అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను, ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఫార్ములా. సో ఏ మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఇందాక. ఓకేనా, సో మీరు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. సో ఇది అంటే ఏబి ఇది వస్తుంది అనమాట, అంతే. సో ఏ అంటే ఏమొచ్చింది మనకి, -x వచ్చింది ఇంటూ కాస్ ఎక్స్, ప్లస్ బి అంటే ఏమొచ్చింది మనకి, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇది లాగ్లో లేదు, బయట ఉంది ఇంకో సైన్ ఎక్స్. సో దీని ఏం రాసుకోవచ్చు, -x కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్. సో ఇట్స్ ఈ రెండు డిఫరెంట్, సైన్ స్క్వేర్ అని రాయద్దు. సో ఇది మనకు వచ్చిన వైపీ. సో దేర్ ఫోర్ మనకు y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కాంప్లిమెంటరీ వైసీ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ. సో దీనికి ఫార్ములా, సో వైసీ అంటే ఏమొచ్చింది మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా, వైసీ c1 కాస్ ఎక్స్ ప్లస్
C2 sin x. నెక్స్ట్ వైపీ. సో వైపీ ఏముంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్. సో ఇదన్నమాట మనం సాల్వ్ చేయడం కోసం y ఈక్వల్ టు ఇది వచ్చింది మనకి సొల్యూషన్. దేర్ఫోర్ ఇది మన సొల్యూషన్. సో పారామీటర్స్ని యూజ్ చేసే మెథడ్ ఇంత ఈజీగా ఉంటుంది. సో దీన్ని అందరూ హార్డ్ అనుకుంటారు. జస్ట్ మనం వైపీ ఒకటి వైసీ ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సెకండ్ చాప్టర్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంకా చాలా క్వశ్చన్స్ నేను చెప్పాను సెకండ్ చాప్టర్లో కూడా, ఇంపార్టెంట్ అనమాట చాలా ఇది. సో ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈకే ట్యూటోరియల్.